హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో సమ్మర్లో దొరికే మామిడి పండ్లతోటి ఇంట్లోనే చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా మ్యాంగో ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా సమ్మర్లో కూల్గా మ్యాంగో ఫ్రూటీని చేసేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టపడి తాగుతారండి. మరి లేట్ చేయకుండా మ్యాంగో ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ఒక పచ్చి మామిడికాయని తీసుకోవాలండి. అలాగే బాగా పండిన తీయగా ఉండే 2 మామిడి పండ్లను తీసుకోవాలి. మామిడి పండు అనేది బాగా స్వీట్గా ఉండాలండి. అప్పుడే మనకి ఫ్రూటీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మామిడికాయలని శుభ్రంగా కడిగేసి పైన స్కిన్ తీసేసుకోవాలి. ఇలా నీట్గా స్కిన్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం రెడీ చేసి ఉంచుకున్న మామిడికాయలని ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలండి. పీసెస్ కొంచెం చిన్నవైనా పెద్దవైనా పర్వాలేదండి, ఏమీ కాదు. ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం 1 కప్పు వరకు నేను ఇక్కడ కలకండ చిప్స్ని వాడుతున్నానండి. మీకు కావాలంటే దీని ప్లేస్లో షుగర్ను కూడా తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసి మనకి పచ్చి మామిడికాయ అలాగే స్వీట్ మ్యాంగో కూడా బాగా నీట్గా ఉడికిపోయి ఉంటుందండి. ఇలా మనం కట్ చేస్తే ముక్క అనేది బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని మనం వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పల్పుని స్ట్రైనర్లో వేసేసి మనం ముందుగా తీసి ఉంచుకున్న వాటర్ని కూడా ఇలా మిక్సీ జార్లో వేసి జస్ట్ అలా మిక్స్ చేసుకొని వేసుకోండి. దానివల్ల మిక్సీ జార్లో ఏమైనా పల్పు ఉన్నా కానీ ఈజీగా వచ్చేస్తుంది. మిక్సీ పట్టిన తర్వాత ఖచ్చితంగా మనం ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి. ఏమైనా చిన్న పీసెస్ ఏమైనా మిగిలిపోయినా కానీ ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రూటీ అనేది మంచిగా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడా కూడా లంప్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 3-4 గంటల సేపు ఉంచుకున్నట్లయితే మనకి ఫ్రూటీ అనేది బాగా చల్లగా రెడీ అవుతుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే 15 to 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా ఎంతో సింపుల్గా ఇంట్లోనే మ్యాంగో ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో. మరి మీకు కూడా రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం కుక్ విత్ శ్రావ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేశారంటే ఎప్పుడు నేను ఇలాంటి కొత్త వీడియోస్ పెట్టి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.